హైదరాబాద్లో గోల్డ్ ఫైనాన్స్ పేరుతో ఓ మహిళను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యూసఫ్గూడకు చెందిన శ్రీలత చంద్రశేఖర్ దంపతులను బాలకృష్ణ అనే వ్యక్తి గోల్డ్ ట్రేడింగ్లో పెట్టుబడుల పేరుతో నమ్మబలికాడు. బాలకృష్ణ సూచన మేరకు కోసమోటం ఫైనాన్స్ సంస్థలో 30 తులాల బంగారు ఆభరణాలను తనఖా పెట్టి సుమారు 18 లక్షల రుణం తీసుకున్న శ్రీలత ఆ మొత్తాన్ని పెట్టుబడి నిమిత్తం బాలకృష్ణకు బదిలీ చేసింది. అయితే పెట్టుబడి పేరుతో డబ్బులు తీసుకోవడంతో పాటు తనకు తెలియకుండానే బంగారు ఆభరణాలు కూడా కాజేశాడంటూ బాధితురాలు ఆరోపించారు. ఫైనాన్స్ సంస్థ మేనేజర్ సంధ్యారాణితో కలిసి బాలకృష్ణ ఈ మోసానికి పాల్పడ్డాడు అంటూ శ్రీలత మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి బాలకృష్ణ, అతని కుమారుడైన నిఖిల్, ఫైనాన్స్ మేనేజర్ సంధ్యారాణిని అరెస్టు చేశారు.